హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గనైజేషన్ వీడియో అండి. మా పిల్లల బట్టలు చాలా ఒక 1 వీక్ నుంచి కూడా చిందరవందరగా అయిపోయినాయి. ఇంకా స్కూల్ హడావిడిలో నేను తీస్తూ పెడుతూ ఉన్నాను. 1 వీక్ నుంచి అనుకుంటున్నాను నీట్గా సర్దుకోవాలని. ఈ రోజుకి టైం కుదిరింది నాకు. టైం వచ్చేసి 10:30 అయిందండి. చూద్దాం ఎంత టైంలో అవుతుందో. ఇక నేను స్టేషనరీ కూడా నేను ఈ బట్టల దగ్గరే పెడతానండి. మళ్ళీ పిల్లలకి అంకిలా పెట్టామంటే కనుక వాళ్ళు తీసి మళ్ళీ పాడు చేసేస్తారు. కొంచెం చిన్నపిల్లలు కదా. సో నా దగ్గర చిన్న డబ్బా ఉందండి ఒకటి. ఇలా చిన్న చిన్న స్కెచెస్, క్రేయాన్స్ నేను ఇందులో వేస్తున్నాను. ఇలా మనకి సపరేట్గా పెట్టుకుంటే దేనికది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనకి దొరుకుతుంది. పెద్దగా టైం పట్టదు వెతకడానికి. సో ఇలా మనము ఒక్కొక్క చిన్న డబ్బాలు మనం యూస్ చేయలేనివి ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి, అందులో వేసుకోవచ్చు. ఈ పెద్ద దాంట్లో వచ్చేసి ఇక్కడ స్లేట్ పెన్సిల్స్ పెట్టుకున్నాను. మా పిల్లలు చూసారా, ఇక్కడ కలర్స్ కూడా ఇందులోనే చిందరవందరగా వేసేసారండి మా పిల్లలు. ఇక్కడ స్పెట్స్ కూడా ఇందులోనే పెట్టేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా సపరేట్గా దేనికది పెట్టేస్తున్నాను. ఈ పెద్ద డబ్బా వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి, 100 రూపీస్. ఇవి స్టేషనరీ పెట్టుకోవడానికి ఉంటాయి కదా, పెన్సిల్స్ అవి అని తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఒక్కొక్క 2-3 తీసుకుందాం అనుకుంటున్నాను మన ఈ కిచెన్లో కూడా. సో షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ కూడా నేను విడివిడిగా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ బట్టలు కూడా సర్దాలి. ఇవన్నీ చూస్తుంటే వామో ఎప్పటికవుతుందా అనిపిస్తుంది. కానీ మనం ఎప్పటికప్పుడు పని ఎప్పుడు చేద్దామంటే అప్పుడే చేసేయాలండి. కొంచెం లేట్ అయిందంటే కనుక మనకి ఈ పని ఎక్కువైపోతుంది. కొంచెం తక్కువ ఉండగానే మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసే విధంగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు అలా ఉండం కదా. నెక్స్ట్ కర్చీఫ్లు కూడా నేను మడత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. ఇవి నేను కిచెన్కి, సింక్ దగ్గర వేయడానికి ఇలా నేను యూస్ చేస్తానండి. కర్చీఫ్లు వచ్చేసి పిల్లలవి చిన్నవి. సో నేను స్కూల్కి బాక్స్లోకి అలా పెడతాను. ఇవన్నీ కూడా వరుసగా పెట్టేసుకుంటున్నాను. కానీ ఈ పని అయితే మాత్రం అండి చాలా బద్దకిస్తాం కదా. చాలామంది ఇలాగే చేస్తారు ఇంట్లో. మొత్తం కిచెన్లో పని అంతా చూసుకుని వచ్చి బట్టల టైంకి వచ్చేసరికి మనకి ఇంకా పని చేయలేము, స్ట్రెస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ మనకి ఎప్పుడైనా ఇలా ఏదైనా ఫోన్ చూసుకుంటూ, సాంగ్స్ వింటూ, ఏదైనా వీడియో చూస్తూ కూడా మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నామంటే మనకి పెద్దగా స్ట్రెస్ అనిపించదు. ఈజీగా మనం ఏ పని చేసినా ఎంజాయ్ చేస్తూ చేయాలండి. అప్పుడే మనకు ఆ పని కష్టం అనిపించదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కర్చీఫ్లు కూడా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మొత్తం చూసారు కదండి, ఒక 20 మినిట్స్కి నాకు ఇవన్నీ సర్దేశానండి. ఎవరి వాళ్ళకి, ఇద్దరు పిల్లలవి సపరేట్గా ఈ టీషర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా విడిగా పెట్టేశాను. నెక్స్ట్ సర్దేసుకోవడమేనండి. ఆల్రెడీ ఇక్కడ నేను పేపర్స్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో నేను సర్దేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. స్టేషనరీ అన్నీ కూడా విడివిడిగా సర్దేస్తున్నాను. ఈ చిన్న గదండి, ఇది ఒక ఇక్కడ 2 బెడ్రూమ్ అండి మాది. ఇక్కడ వేరే బెడ్రూమ్లో ఇక్కడ నేను పిల్లలవి విడిగా పెడతానండి. పక్కన పెద్ద కబోర్డ్ వచ్చేసి ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి. ఇటువైపు చిన్న దాంట్లో పిల్లలవి సరిపోతున్నాయి ఇప్పటికైతే మాత్రం. ఆ పక్కన రూమ్ వచ్చేసి నాకు బాల్కనీ వచ్చిందండి మాకు అది. సో వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది పిల్లలకి యూస్ చేస్తే బాగుంటుంది. సో నేను ఒక్కొక్కరి కబోర్డ్లోని మొత్తం సర్దేస్తున్నాను. నాకు మొత్తం ఇది వచ్చేసి 1/2 అవర్ పైనే పట్టిందండి. నేను స్లోగా మళ్ళీ డిస్కార్డ్ చేసేసాను. ఏమైనా బట్టలు వేసుకోలేనివి, చిరిగిపోయినవి, ఏదైనా పాతవైపోయినవన్నీ డిస్కార్డ్ చేస్తున్నాను. అవి నేను ఊరు పట్టుకెళ్ళి మా ఇంటి పక్కన పిల్లలకి కానీ చిన్నపిల్లలకి ఇచ్చేస్తాము. అలా మేము వచ్చేసి ఒక 6 మంత్స్కి 8 మంత్స్కి అట్లా ఒకేసారి కొంటామండి బట్టలు వచ్చేసి. ఈ టీషర్ట్స్ కానీ ఏమైనా అలా సరిపోతాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలా కొంటూ ఉంటాము. ఇలా అయితేనే పిల్లలవి కొంచెం వెంటనే టైట్ అయిపోవడం, లేకపోతే లూజ్ అవ్వడం అలా అవుతూ ఉంటాయి కదా. పిల్లలు త్వరగా ఎదిగేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ అప్పుడప్పుడు కొనడం కన్నా కొంచెం ఎక్కువగా ఒకేసారి బల్క్లో కొనేసుకుంటే మనకి బాగుంటుంది వాళ్ళకి. ఇలా టీషర్ట్స్ అని, అవన్నీ షార్ట్స్ అని ఉంటాయి కదండి, అన్నీ కూడా సర్దేసుకున్నాను. మా పిల్లల కబోర్డ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది కదండి. ఇప్పుడైతే చూద్దాం ఇది ఎన్ని రోజుల వరకు నీట్గా ఉంటుందో. మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ చిందరవందర అయిపోతాయి. ఈసారి అట్లా కాకుండా అక్కడే పెట్టుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను గట్టిగా. నెక్స్ట్ ఇవన్నీ సర్దగా చూడండి, ఇవి వచ్చేసి డిస్కార్డ్ చేసే బట్టలండి.